press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర రియల్మీ బడ్స్ 2 అయితే ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూ, అంటే మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ మనకి ఎలా ఉంది, నెక్స్ట్ మనకి హైస్ మిడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా టెస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి దీన్ని గివ్ అవేకి అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో డెఫినెట్లీ దీన్ని ఒకరు మన సబ్స్క్రైబర్స్లో దీన్ని గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ రియల్మీ బడ్స్ 2 గురించి చెప్పుకుంటే మనకి రియల్మీ 5, రియల్మీ 5 Pro లాంచ్ చేసినప్పుడు దాంతోపాటుగా మనకి రియల్మీ బడ్స్ 2 అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి చెప్పుకుంటే మనకి ఇది ₹599 దొరుకుతుంది మనకి అమెజాన్లో, నెక్స్ట్ మనకి రియల్మీ వెబ్సైట్లో ఇటువంటి వాటిలో అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్గా ప్రొవైడ్ చేశాను, ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. దీన్ని అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఒకసారి మనం డీటెయిల్గా దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూ గురించి ఈ వీడియో అయితే మీకు చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి కదా, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్టప్ వల్ల ఇటువంటి మరెన్నో టెక్నికల్ గ్యాజెట్ అన్బాక్సింగ్స్, గ్యాజెట్ రివ్యూస్కి అయితే మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి ఏంటంటే రియల్మీ లోగో అయితే ఉందన్నమాట. కింద మనకు రియల్మీ బడ్స్ 2 ఫీల్ ద రియల్ బాస్ అని చెప్పేసి రాశారు. మనకి ఇయర్ ఫోన్స్ బొమ్మ అయితే ఇచ్చారనమాట. అండ్ అటుపక్క మనకి ఏంటంటే రియల్మీ అని చెప్పేసి రాస్తున్నారు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. అంటే మనకి 11.1 బాస్ బూస్ట్ డ్రైవర్స్ అని, నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్తో వస్తుందని చెప్పేసి, నెక్స్ట్ మనకి డ్యూయల్ యాంటీ ట్విన్నింగ్ కేబుల్ అని, నెక్స్ట్ మనకి కేబుల్ ఆర్గనైజర్తో పాటు వస్తుందని చెప్పేసి అయితే మనకి అక్కడ రాశారు కొన్ని ఫీచర్స్ అనేవి. కింద మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి రియల్మీ బడ్స్ 2 అని చెప్పేసి రాశారు. దీనిలో మనకి స్పీకర్ సైజ్ చూసుకుంటే 1.12 సెంటీమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపిడెన్స్, ఫ్రీక్వెన్సీ, సెన్సిటివిటీ అవన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఇది జనరిక్ నేమ్ వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్. ఇది మనకి మార్చ్ 2021 అయితే ఇంపోర్ట్ అయిందనమాట. ఎంఆర్పీ చూసుకుంటే మనకి ₹799 అని చెప్పేసి ఉంది. బట్ మనకి ఇది ఏంటంటే కేవలం ₹599 అయితే నేను అమెజాన్ అయితే పర్చేస్ చేశాను. ఒకసారి మన బాక్స్ని అయితే ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగా మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. అంటే మనం దాన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే సిలికాన్ ఇయర్ టిప్స్, ఒక 2 pairs ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బాక్స్ మొత్తం మీద మనకి ఉండే కంటెంట్స్ అయితే ఇవి మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే వస్తున్నాయి. మనకి R లోగో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కేబుల్ ఆర్గనైజర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి చాలా వెయిట్ తక్కువ అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి అన్బాక్సింగ్ అయితే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. మనం రిమైనింగ్ అంతా మనం డీటెయిల్గా రివ్యూలు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ గురించి చెప్పుకుంటే మనకి ఈ ₹599 ప్రైస్ బడ్జెట్లో, నెక్స్ట్ విధంగా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో దొరుకుతున్న రిమైనింగ్ ఇయర్ ఫోన్స్తో పోల్చుకుంటే మనకి దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది. మనకి రియల్మీలో మీకు ఇదేంటంటే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట. మీకు పైన చూసుకుంటే మీకు ఈ 2 డ్రైవర్స్ ఉంటాయి. ఈ 2 డ్రైవర్స్ మనకి ఏంటంటే 11.2 mm డ్రైవర్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. మంచి సిలికాన్ ఇయర్ టిప్స్గా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇటు పక్క మీకు ఏంటంటే ఈ 2 కూడా మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ అనమాట. సో ఇది కూడా మంచి విశేషం అని చెప్పుకోవాలి. ఇక మీరు అటాచ్ చేయొచ్చు, ఇలా డిటాచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు చిన్న మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు వైర్ క్వాలిటీ కూడా చూసుకుంటే మీకు ఏంటంటే మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇది ఏంటంటే మీకు ఇది వై స్ప్లిటర్ అయితే ఉంటుందన్నమాట మీకు వైరింగ్ అనేది. సో మీకు క్లియర్గా అయితే గమనించవచ్చు. మీరు బాటమ్ వైర్ చూసుకుంటే మీకు ఏంటంటే బ్రేడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీకు నార్మల్ కేబుల్తో పోల్చుకుంటే మీకు ఈ బ్రేడెడ్ కేబుల్తో మీకు ఏంటంటే మంచి డ్యూరబిలిటీ అయితే ఉంటుంది వన్ కంపేర్ టు నార్మల్ కేబుల్తో పోల్చుకుంటే. నెక్స్ట్ మీకు కింద చూసుకుంటే మీకు ఏంటంటే ఒక కేబుల్ ఆర్గనైజర్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇది రియల్మీ బడ్స్ క్లాసిక్లో కూడా మీకు ఇది గమనించవచ్చు, మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి దేనికంటే మనకి ట్యాంగిల్ ఫ్రీ, అంటే మనకి వైర్ చిక్కులు పడకుండా ఉండేదానికోసం మనం దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మనకి ఏంటంటే 3.5 mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇదేంటంటే వీళ్ళు మనకి ఎల్ షేప్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అదొక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఎవరైనా గేమింగ్ పర్పస్ ఆడేవాళ్ళు కానీ ఇటువంటి అప్పుడు మనకి ఏంటంటే ఇలా పెట్టినప్పుడు మన హార్జాంటల్ ప్లే చేసి గేమ్స్ ఆడితే మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎల్ షేప్ ఉంటే మనకి ఏంటంటే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి అన్ని కూడా రెక్టిఫై అవుతాయి అనమాట. సో అదొకటి మనం గమనించాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ బడ్స్ గురించి చెప్పుకుంటే మనకి ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఒక మైక్రోఫోన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు 3 buttons అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బటన్స్ కూడా చాలా టాక్టైల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మధ్యలో బటన్ ద్వారా మనకు మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ మల్టీ ఫంక్షన్ బటన్ ద్వారా మనము గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సాంగ్స్ని ప్లే పాస్ చేయొచ్చు, కాల్స్ ఏదైనా వస్తుంటే మనకి కట్ చేయొచ్చు, నెక్స్ట్ మనం లిఫ్ట్ చేయొచ్చు. సో ఈ మధ్యలో బటన్ ద్వారా ఈ ఫంక్షన్స్ అయితే మనము
యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇది టోటల్గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ, నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ మనకి వీళ్ళు ఇచ్చిన 11.2mm డ్రైవర్స్ అనేవి ఈ ప్రైస్ బడ్జెట్ మనకి ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. సో మనం చెవులో పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే బయట నుంచి ఏదైనా సరౌండింగ్స్లో ఉన్న నాయిస్ అంతా మనకి ఈ యొక్క సిలికాన్ ఇయర్ టిప్స్ వల్ల మనకి ఆపేసి మనకి ఈ యొక్క ఆడియోనే మనకి క్లియర్ కట్గా మనకి వినిపిస్తుంది అనమాట. మంచి హై వాల్యూమ్లో మనకి ఎటువంటి డిస్టార్షన్ నేను గమనించలేదు. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మనకి మంచి క్వాలిటీ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. సో మీరు ఎప్పుడైనా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మీకు మైక్రోఫోన్ చాలా దగ్గరగా ఉంటుంది. సో మీరు ఈజీగా చిన్నగా మాట్లాడడం మీకు ఈజీగా అయితే వినిపిస్తుంది అనమాట. సో కాల్ క్వాలిటీలో ఎటువంటి డిస్టార్షన్ అయితే గమనించలేదు, అది కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి దీంట్లో పంచి బాస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి నార్మల్ సౌండ్తో పోల్చుకుంటే మీకు ఖచ్చితంగా మీకు వచ్చిన వాయిస్లో మాత్రం ఖచ్చితంగా పంచి బాస్ అయితే ఉంటుందన్నమాట. ఇది సౌండ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ మనం ఈ రియల్మీ బడ్స్ 2 యొక్క మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ప్రోస్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ ప్రోస్లో మీరు చూసుకుంటే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మంచి డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్లీన్ లుక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి మంచి మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. బటన్స్ కూడా చాలా టాక్టైల్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి వీళ్ళు ఏదైతే మనకి కేబుల్ ఆర్గనైజర్ ఇచ్చారో సో ఇది ఒక ప్రో కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ 11.2mm డ్రైవర్స్ అనేవి ఆ ప్రైస్ బడ్జెట్కి అయితే ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి దీనిలో మంచి పంచి బాస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గుడ్ వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీని ఒక కాన్స్ గురించి చెప్పుకుంటే మనకి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని వినేటప్పుడు మూవీస్ చూస్తున్నప్పుడు అటువంటిప్పుడు మనకి ఏంటంటే కొన్ని సౌండ్స్ అనేవి మనకి కొంచెం క్రిస్పీగా అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో అదొకటి నేను గమనించాను. నెక్స్ట్ మనకి ఇక్కడ 3.5mm జాక్లో మనకి ఎల్ షేప్ మనకి ఇచ్చుంటే బాగుండేది, మరి వీళ్ళు మనకి ఏంటంటే ఇది స్ట్రైట్ అయితే ఇచ్చారనమాట. సో అదొక కాన్ అయితే నేను గమనించాను. అంతే ఈ మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనకి రియల్మీ బడ్స్ 2లో. సో ఇదిగా టోటల్గా మనకి రియల్మీ బడ్స్ 2 యొక్క అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ గురించి. నెక్స్ట్ మనం గివ్ అవే గురించి మాట్లాడుకుంటే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూశారు కదా, సో రియల్మీ బడ్స్ 2లో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి తెలపండి. నెక్స్ట్ దాని తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు గ్లీమ్ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ గ్లీమ్ లింక్ ఓపెన్ చేయగానే మీకు 3 టాస్క్స్ అయితే ఉంటాయి. సో ఒకటోసారికి ఏంటంటే మనల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం, అంటే మనకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. సో నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ టాస్క్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. నేను ఇన్స్టాగ్రామ్లో దేనికి ఫాలో అవ్వమని చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఛానల్లో ఎటువంటి టెక్ న్యూస్లు కానీ అటువంటివి నేను పెట్టట్లేదు. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే నేను మీకు అది పాస్ చేయాలంటే ఎలాగా, కమ్యూనిటీ పోస్ట్లో వేస్తే అంత స్పీడ్గా పాస్ కాదు, అందరికీ పాస్ అవ్వదు అది. సో అందుకని నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ రూపంలో పోస్టుల రూపంలో పెడుతుంటాను కాబట్టి మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అక్కడ అప్డేట్ అయితే ఉంటారనమాట. సో దానికోసం మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వమని చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఏంటంటే టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ నెక్స్ట్ థర్డ్ టాస్క్ అది. సో టెలిగ్రామ్లో మన ఛానల్ మీరు ఫాలో అవ్వాలి. సో టెలిగ్రామ్లో మన ఛానల్ దేనికి ఫాలో అవ్వమంటున్నానంటే మన టెలిగ్రామ్ ఛానల్ పేరు ఏంటంటే ఎస్ఏ తెలుగు టెక్ డీల్స్. సో మీరు ఇది టెలిగ్రామ్లో కొట్టిన వస్తుందన్నమాట. సో దీన్ని మీరు ఎందుకు ఫాలో అవ్వాలంటే మీకు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు మంచి లూటింగ్ డీల్స్ దొరికినప్పుడు నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ మన థర్డ్ టాస్క్ ఏంటంటే మన టెలిగ్రామ్లో అయితే ఫాలో అవ్వాలి. సో టెలిగ్రామ్లో మన నేమ్ ఏంటంటే ఎస్ఏ తెలుగు టెక్ డీల్స్, మీరు అక్కడ కొట్టిన వస్తుందన్నమాట. సో మీరు అక్కడ ఎందుకు మనల్ని టెలిగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్తున్నా అంటే మీకు ఎప్పుడైనా అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు మంచి లూటింగ్ డీల్స్ అనేవి దొరికాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే అక్కడ మీకు అప్డేట్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే మీరు ఏదైనా మొబైల్స్ కావచ్చు, మీకు గ్యాజెట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఏవైనా సరే మీకు ప్రైజెస్ డ్రాప్ అయినప్పుడు మీకు అక్కడ అప్డేట్ చేస్తాను కాబట్టి మీరు అవి చూసి మీరు కొనుక్కోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే లాట్ ఆఫ్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో దానికోసమే మీరు టెలిగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవ్వండి. సో మీకు మంచి అవుట్పుట్స్ని అయితే మీకు తీసుకొస్తాను, మంచి ఇన్ఫో అయితే అందిస్తాను. సో ఇది టోటల్గా మనకి ఈ గివ్ అవే గురించి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఏమాత్రం లేట్ చేయకుండా మీరు ప్రతి ఒక్కరు వెళ్ళేసి ఆ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇది మనకి ఆగస్ట్ 14 వరకు అయితే మనకి కాంటెస్ట్ అయితే రన్ అవుతుంది. సో ఆగస్ట్ 15 రోజు నేను ఈ విన్నర్స్ని అయితే డిసైడ్ చేసి నేను వాళ్ళకి దీన్ని అయితే పంపించబోతున్నాను. మీరు నాకు ఎటువంటి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఇది విన్నర్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో ఇదిగా మన వీడియో. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.